హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డిఎం రెడ్డి. ఇది మనం చేస్తున్నాం కదా, మన తాండూరు లోపల హాస్పిటల్ సైట్, తాండూరులోన హాస్పిటల్ సైట్ ఇదంతా కూడా జంప్లాస్ట్తో చేయడం జరిగింది. మొత్తం కూడా జంప్లాస్ట్ వేసిన తర్వాత మనకి ఇది ఫైనల్ ఫినిషింగ్ పెయింట్ వేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందని చెప్పేసి వీడియో తీయడం జరిగింది. ఈ స్టెప్స్ దగ్గర చూసాం కదా, ఈ స్టెప్స్ దగ్గర ఇది కంప్లీట్గా సిమెంట్తో చేయడం జరిగింది. అంటే వేరియేషన్ ఉండాలని చెప్పి జంప్లాస్ట్కు దీనికి వేరియేషన్ ఏముంది అని ఇది సిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ పైన మొత్తం జంప్లాస్ట్తో చేయడం జరిగింది. అంటే మనకు గ్లాస్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. మొత్తం కూడా జంప్లాస్ట్ అనేది గ్లాస్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. మొత్తం కూడా మనకు మొత్తం కూడా నీట్గా ఫినిషింగ్, గ్లాస్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. కూల్నెస్ ఉంటుంది. ఇల్లు కూడా మన హౌస్కి అనేది వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎంత అయితే వెయిట్ తక్కువగా ఉంటుందో మన ఇల్లు యొక్క భవనం యొక్క ఆయుష్ అనేది ఎక్కువ రోజులు పెరుగుతూ ఉంది. అంటే వాస్తవానికి మనకు ఒక 100 అడుగుల గోడ తీసుకున్నట్లయితే ఆ 100 అడుగుల గోడకు మనము సిమెంట్ ఇసుకతో ప్లాస్టింగ్ చేసినామనుకోండి, 800 కేజీల వరకు వెయిట్ వస్తుంది. ఆ ఒక్క వాల్కు ఇరువైపులో 2 సైడ్ కలిపి 800 కేజీల వరకు వస్తుంది. అదే మన జంప్లాస్ట్తో చేసినట్టయితే 125 నుంచి 130 కేజీల వెయిట్ వస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఆయుష్, ఇల్లు యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు పెయింట్ కూడా వేస్తున్నారు. మన జంప్లాస్ట్ పైన పెయింట్ కూడా వేయడం జరుగుతుంది. ఇది అంటే ఎంత అయితే అలకగా ఉంటుందో అంత భవనం యొక్క ఆయుష్ కానీ ఆయుష్ అనేది పెరుగుతూ